సొమ్ము ఇవాళ కుటుంబంలో చిచ్చు పెట్టింది. ఇవాళ వాళ్ళు కొట్లాడుకొని ఉరిమి మంగళ మీద పడ్డట్టు వాళ్ళు పొడుచుకునే విడిచిపెట్టి మన పేర్లు తీసుకుంటారు. మేమేదో ఆన్లైన్ కాలు ఉన్నాం, మేమేదో ఈలైన్ కాలు ఉన్నామని నేను ఒక మాట చెప్పదలుచుకునే, ఎక్కువ చెప్పదలుచుకోలే. కానీ 2023 డిసెంబర్లోనే ఆ కాల నాగును మీరు కట్టెతో కొట్టి చంపారు. ఇప్పుడు ఆ సచ్చిన పావును చంపాల్సిన అవసరం నాకుందా? బీఆర్ఎస్ అనే పామును, ఇది కాలకూట విషం ఉన్నది, ఇది ప్రజలను దోసుకునే అనకొండ అని 4 కోట్ల ప్రజలు డిసెంబర్ 3 తారీఖు నాడు బండరాయితోని మోది ఆ కాలకూట విషమున్న కాల నాగును ఆయల్లనే తెలంగాణ ప్రజలు బొందబెట్టిరు, మాడ వలగొట్టిరు. ఇక సచ్చిన పావుని ఇవాళ నేను చంపాల్సిన అవసరం ఉన్నదే? మీ పంపకాలలో పంచాయతీ వస్తే కుటుంబ పెద్ద దగ్గర కూర్చోండి, తెగకపోతే కుల పెద్ద దగ్గరకు ఓడి, అక్కడ కూడా తెగకపోతే మంత్రగాన్ దగ్గరకు పోండి. ఎందుకంటే ఏ పంచాయతీ తెగకపోతే మంత్రగాన్ దగ్గర పోయి కూర్చుంటారు. పోయి ఉన్న మంత్రగాన్ని చూసుకొని మీ పంచాయతీ తెంచుకోండి. అంతే తప్ప మమ్మల్ని లాగకండి. మీ కుటుంబ పంచాయతీల మాకు రేషన్ కార్డులు ఇచ్చే పని ఉంది, పేదోళ్ళకి సన్న బియ్యంతో అన్నం పెట్టే పని ఉంది, పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే పని ఉంది, పేదవాడికి రైతు భరోసా 9 రోజుల్లో 9,000 కోట్లు ఇవాళ పేదోళ్ళ ఖాతాలు వేసినాం. 25,35,964 మంది రైతులకు 20,617 కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేసినాం. రైతులకు రైతు భరోసా ఇవ్వడమే కాదు, రైతు రుణమాఫీ చేసి ఒక్క 18 నెలల్లో 1,04,000 కోట్ల రూపాయలు ఈ రోజు పేదల ఖాతాల్లో, రైతుల ఖాతాలో వేసినాం. అందుకే మిత్రులారా, ఈరోజు రేషన్ కార్డు కావాలన్నా, ఇందిరమ్మ ఇల్లు కావాలన్నా, సన్న బియ్యం కావాలన్నా, 50 లక్షల ఇళ్లకు 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇచ్చినా ఈ రోజు అది ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యమైంది, ఈ రోజు మన ప్రభుత్వంలోనే సాధ్యమైంది. ఇదే కాదు, ఇవాళ నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. ఆనాడు పోడు భూములు ఇచ్చినాం, అసైన్మెంట్ పట్టాలు ఇచ్చినాం. ఇవాళ దాదాపుగా కొద్ది మందికే ఇంకా భూములు ఇచ్చే అవకాశం ఉంది. ఇవాళ భూములు అందుబాటులో లేవు. అందుకే మన దరిద్రం తీరాలన్నా, మనం బాగుపడాలన్నా విద్య ఒక్కటే మార్గం. మన తలరాతల్ని మార్చేది విద్యనే. అందుకే విద్య మీద ఈ సంవత్సరం 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి Subscribe us and press the bell icon for more interesting updates.